ఢిల్లీ పేలుడు నేపథ్యంలో అన్ని రాష్ట్రాల్లో కేంద్ర హోంశాఖ హై అలర్ట్ ప్రకటించింది. 2 తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో పోలీసులు తనిఖీలు కొనసాగుతున్నాయి. ఏపీలోని విశాఖ, కాకినాడ, కృష్ణా జిల్లాలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇక ఉమ్మడి విశాఖ జిల్లా, ఉత్తరాంధ్ర వ్యాప్తంగా పోలీసులు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. విశాఖ విమానాశ్రయం, సీపోర్ట్, రైల్వే స్టేషన్, బస్ కాంప్లెక్స్ వంటి రద్దీ ప్రదేశాల్లో ముమ్మరంగా తనిఖీలు కొనసాగుతుంది. ఇక కాకినాడలోని రైల్వే స్టేషన్, బస్ కాంప్లెక్స్ పరిసరాల్లో డాగ్ స్క్వాడ్, బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజబుల్ టీమ్స్తో వివరణాత్మక తనిఖీలు కొనసాగుతుంది. ఇక కృష్ణా జిల్లాలో గన్నవరంలో కూడా పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. గాంధీ బొమ్మ సెంటర్లోని హోటల్స్, బస్టాండ్లు, పలు ప్రదేశాల్లో కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అలాగే NH-16 జాతీయ రహదారిపై వాహనాలను తనిఖీలు చేస్తున్నారు పోలీసులు. ఢిల్లీలో బాంబు బ్లాస్ట్ నేపథ్యంలో అన్ని రాష్ట్రాల్లో కూడా కేంద్రం అప్రమత్తం చేసింది. అన్ని ప్రాంతాల్లో కూడా, ముఖ్యంగా జనసమర్థం ఉన్నటువంటి ప్రాంతాల్లో అయితే మాత్రం పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు కూడా తనిఖీ చేస్తున్నారు. హైదరాబాద్లో ఉన్న తాజా సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కుమార్, చెప్పండి, ఏంటి ఢిల్లీ హై అలర్ట్ నేపథ్యంలో, ఢిల్లీలో బాంబు పేలిన నేపథ్యంలో కేంద్ర హోంశాఖ కొన్ని ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అన్ని రాష్ట్రాలను కూడా అప్రమత్తం చేసింది. హైదరాబాద్లో ఎలా తనిఖీలు నిర్వహిస్తున్నారు కుమార్? థ్యాంక్ యూ రవి. నిన్న దేశ రాజధానిలోని ఏదైతే ఢిల్లీ ఎర్రకోట సమీపంలో ఒక భారీ బాంబ్ బ్లాస్ట్ అయితే జరిగింది. ముఖ్యంగా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్కి సంబంధించి ఈ బాంబ్ బ్లాస్ట్ జరిగినట్లు కూడా దాదాపు ఖరారైంది. ఏదైతే నిన్న ఎర్రకోట సమీపంలోని మెట్రో స్టేషన్ గేట్ 1 దగ్గర ఒక I-20 కార్లో ఈ బాంబ్ బ్లాస్ట్ అయితే జరిగింది. ఈ బాంబ్ బ్లాస్ట్ దాటికి ఇప్పటివరకు కూడా అధికారికంగా 13 మంది అయితే చనిపోయారు. సుమారు 25 మంది క్షతగాత్రులు ఏదైతే అక్కడ దగ్గరలో ఆసుపత్రికి అయితే ప్రస్తుతం వాళ్ళైతే తరలించారో అక్కడ వాళ్ళందరికీ కూడా ఇంకా చికిత్స అయితే అందుతుంది. అలాగే హోంశాఖ దీనిపై పూర్తిగా దృష్టి సారించిందని చెప్పొచ్చు. ముఖ్యంగా దేశమంతా అన్ని రాష్ట్రాల్లో కూడా హై అలర్ట్ అయితే ప్రకటించింది. ముఖ్యంగా కొన్ని మెట్రోపాలిటన్ సిటీస్ ఏవైతే ఉన్నాయో వీటిపై ఇప్పటికే హోంశాఖ కొన్ని కీలకమైన ఏదైతే ఆదేశాలు అయితే జారీ చేశారో, ముఖ్యంగా ప్రతి చోట కూడా చెకింగ్ జరగాలంటూ కూడా ఇప్పటికే హోంశాఖ ఆర్డర్స్ పాస్ చేసిన నేపథ్యంలోని ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లో, ఇటు తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, 2 తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ఊర్లు ఏవైతే ఉన్నాయో వాటిలో ప్రస్తుతం ఏదైతే సెర్చ్ అయితే కొనసాగుతుందనే చెప్పొచ్చు. మొదటగా చూసుకున్నట్టయితే ఇటు ఆంధ్రప్రదేశ్ చూసుకున్నట్టయితే ఇటు విశాఖపట్నంతో పాటు కాకినాడ, అలాగే కృష్ణా జిల్లాకు వచ్చేసి కొన్ని ప్రాంతాలలో ఇప్పటికే హై అలర్ట్ అయితే ప్రకటించారు. ప్రతి చోట కూడా పోలీసులు ఏదైతే తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారనే చెప్పొచ్చు. అలాగే మరొక పక్క తెలంగాణ రాష్ట్రంలో కూడా పలు జిల్లాలలోని ఏదైతే ముఖ్యమైన ప్రదేశాల్లో కూడా ఇప్పటికే హై అలర్ట్ అయితే జారీ చేశారు. ప్రధానంగా హైదరాబాద్లో చూసుకోవచ్చు. హైదరాబాద్లో కూడా గతంలో ఏదైతే లుంబిని పార్క్, గోకుల్ చాట్లో బ్లాస్ట్ అయితే జరిగినాయి. మరొకసారి అలాంటి బ్లాస్ట్లు ఇక్కడ జరగకుండా ఉండేందుకు నిన్న జరిగిన ఢిల్లీలో ఏదైతే ఏ బాంబ్ బ్లాస్ట్ అయితే జరిగిందో దానికి అనుగుణంగా మరొక బ్లాస్ట్లు ఎక్కడైనా జరుగుతాయనే అనుమానంతో ముఖ్యంగా ఇటు పోలీసులు అందరూ కూడా సర్చ్ ఆపరేషన్స్ అయితే చేస్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు రైల్వే స్టేషన్స్తో పాటు బస్ స్టేషన్స్, అంటే హైదరాబాద్ నగరంలోని JBS లాంటివి బస్ స్టేషన్స్ అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రతి చోట కూడా పోలీసులు చెకింగ్ అయితే నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఓల్డ్ సిటీలో మాత్రం నిన్న అర్ధరాత్రి నుంచి కూడా చెకింగ్ అయితే జరుగుతుందని చెప్పొచ్చు. ప్రతి చోట కూడా వెహికల్స్ అన్ని చెక్ చేస్తున్నారు. అలాగే వాళ్ళు తీసుకొచ్చిన వెహికల్స్తో పాటు ఏదైతే వాళ్ళ లగేజీల్లో మొత్తం కూడా పూర్తిగా వెరిఫై చేస్తున్నారు. అలాగే మరొక పక్క ఇటు వాళ్ళ ఐడెంటిటీతో సహా, అంటే గవర్నమెంట్ ఐడెంటిటీ కార్డుతో సహా పోలీసులు అయితే వెరిఫై చేస్తున్నారు. అలాగే మరొక పక్క మెట్రో స్టేషన్స్లో ఏదైతే ప్రయాణికులకు సంబంధించి కూడా పూర్తిగా వెరిఫికేషన్ అయితే జరుగుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో మనం చూసాం హైదరాబాద్లో కూడా చాలా పెద్ద బ్లాస్ట్లు అనేవి జరిగినాయి. చాలామంది ప్రాణాలు కూడా కోల్పోయారు. మరొకసారి అలాంటిది రిపీట్ అవ్వకుండా ఉండేందుకు ఇటు పోలీసులు భారీ భద్రత అయితే ఏర్పాటు చేశారు. నిన్న ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ తర్వాత హైదరాబాద్ కమిషనర్ CV సజ్జనర్ కూడా ఏదైతే కొన్ని కీలకమైన ఆదేశాలు అయితే జారీ చేశారు. ముఖ్యమైన ప్రదేశాల్లో ఖచ్చితంగా ఏదైతే చెకింగ్ జరగాలి, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆర్డర్స్ పాస్ చేసిన నేపథ్యంలోని ఇటు పోలీసులు అందరూ కూడా అలర్ట్ అయ్యారు. అలాగే మరొక పక్క ఇటు ఓల్డ్ సిటీ ప్రాంతాల్లో, అంటే రద్దీ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, ఇటు చార్మినార్ కావచ్చు, లేదంటే ట్యాంక్ బండ్ కావచ్చు, లేదంటే బస్ స్టేషన్స్ JBS లాంటివి కానీ, MGBS లాంటివి కానీ, లేదంటే రైల్వే స్టేషన్స్ నాంపల్లి, కాచిగూడ, చర్లపల్లి, సికింద్రాబాద్ స్టేషన్లో కూడా పూర్తిగా ఏదైతే చెకింగ్ అయితే నడుస్తుంది. అలాగే మరొక పక్క ఏదైతే నిన్న జరిగిన ఢిల్లీ బ్లాస్ట్కి సంబంధించి కేంద్ర హోంశాఖ ఏదైతే కీలక ప్రకటన చేసిన నేపథ్యంలో మొత్తం హై అలర్ట్లు అయితే ఉంటుంది. ముఖ్యంగా ఇప్పటికే ఆ బాంబ్ బ్లాస్ట్కి సంబంధించి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్కి సంబంధించిన వ్యక్తి ఏదైతే ఈ బాంబ్ బ్లాస్ట్ జరిపారు కాబట్టి ఖచ్చితంగా టెర్రరిస్ట్ యాక్టివిటీస్ దేశమంతా ఉంటాయంటూ కూడా ఇప్పటికే భావించారు.
2 రోజుల క్రితం ఏదైతే హైదరాబాద్కి సంబంధించిన మహమ్మద్ మోయినుద్దీన్ అనే టెర్రరిస్ట్ను కూడా అదుపులోకి అయితే తీసుకున్నారు. ఇతని వద్ద కొన్ని ఏదైతే పరికరాలు కూడా అదుపులోకి అయితే తీసుకున్నారు. ఆ పరికరాలకు సంబంధించి అంటే బాంబ్ బ్లాస్ట్కి సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా కూడా అతని దగ్గర ఉన్న నేపథ్యంలోనే వీళ్ళు ఖచ్చితంగా కొన్ని బ్లాస్ట్లకు అయితే ప్లాన్ చేసినట్లయితే గుర్తించారు. ఈ నేపథ్యంలోనే నిన్న సాయంత్రం 6:50 ఏదైతే ఢిల్లీలో సడన్గా ఒక బాంబ్ బ్లాస్ట్ జరిగిన నేపథ్యంలోనే 13 మంది కూడా చనిపోయారు. అదే పరిణామంలోని ఇండియా మొత్తం కూడా ప్రస్తుతం హైలైట్లు అవుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోని ముఖ్యంగా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే అధికారులు చెప్తున్న పరిస్థితి అవుతుంది. ముఖ్యంగా అక్కడ ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే ఇమీడియట్గా 100కి డయల్ చేయాలి. లేదంటే అక్కడైనా అన్ఐడెంటిఫైడ్ వెహికల్స్ ఏమైనా సరే ఎక్కడైనా పార్క్ చేసి ఉంటే వాటికి సంబంధించి వెంటనే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటూ చెప్తున్నారు. లేదంటే లగేజెస్కి సంబంధించి ఎక్కడైనా ఏమైనా ఎప్పటి నుంచో అక్కడ లగేజ్ పెట్టుంటే కనుక ఇమీడియట్గా పోలీసులకు సమాచారం ఇవ్వాలంటూ కూడా ఇటు పోలీసులు చెప్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా కాటన్ సర్చ్ లాంటి ఆపరేషన్స్ కూడా ప్రస్తుతం అధికారులు అయితే చేస్తున్నారు. ఇటు ఓల్డ్ సిటీ మరీ ముఖ్యంగా ఓల్డ్ సిటీలో మాత్రం ప్రతి ఇంచ్ టు ఇంచ్ కూడా ఏదైతే అధికారులు తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా రద్దీ ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో అంటే ఈరోజు జూబ్లీస్ బై ఎలక్షన్ ఒకటి జరుగుతుంది. ఈ జూబ్లీస్ బై ఎలక్షన్ కూడా ప్రస్తుతం పోలీసులు అప్రమత్తం చేశారు. సిఆర్పిఎఫ్ బలగాలతో సహా అందరినీ జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో అయితే పెట్టడం జరిగింది. ఎందుకంటే ఓటింగ్ వేయడానికి ఎక్కువ మంది జనాలు వస్తారు. అంటే జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో సుమారు 4 లక్షల మంది ఓటర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఓటు వేయడానికి వస్తారు. అక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యల కింద అన్ని భద్రత ఏర్పాట్లు చేశారు. అలాగే ఏదైతే డ్రోన్స్కి సంబంధించి డ్రోన్స్ సర్వేలెన్స్ కూడా చేస్తున్నారు. అలాగే ఎక్కడైనా ఏదైనా అనుమానాస్పదంగా కనిపిస్తే ఇమీడియట్గా వాళ్ళు అదుపులోకి తీసుకునే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు రవి. రైట్, థ్యాంక్ యూ కుమార్. ఢిల్లీ పేరు నేపథ్యంలో అన్ని రాష్ట్రాల్లో కేంద్ర హోంశాఖ హైలైట్ ప్రకటించింది. ఇక 2 తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో పోలీసులు తనిఖీలు కొనసాగుతున్నాయి. ఏపీలోని విశాఖ, కాకినాడ, కృష్ణా జిల్లాలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉత్తరాంధ్ర వ్యాప్తంగా పోలీసులు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. విశాఖ విమానాశ్రయం, సీపోర్ట్, రైల్వే స్టేషన్, బస్ కాంప్లెక్స్ వంటి రద్దీ ప్రదేశాల్లో ముమ్మరంగా తనిఖీలు కొనసాగుతున్నాయి. మరింత సమాచారం మా కరస్పాండెంట్ విశాఖ నుంచి చంద్రశేఖర్ మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, చెప్పండి, ఏంటి కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఉత్తరాంధ్రలో ఏ విధంగా తనిఖీలు కొనసాగుతున్నాయి?